రెబల్ ఎమ్మెల్యేల పంచాయతీ తెగడం లేదు. రెబల్ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని ఇవాళ విచారణకు పిలిచారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి, కోటంరెడ్డికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. నేడు విచారణకు రావాల్సిందిగా ముగ్గురు వైసీపీ రెబల్స్ కు నోటీసులు ఇచ్చిన స్పీకర్ 8వ తేదీన జరిగిన విచారణకు హాజరు కాని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు మరో ఛాన్స్ ఇచ్చారు. ఇవాళ వారి అనర్హత పిటిషన్లపై స్పీకర్ మరోసారి విచారణ చేపట్టనున్నారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల పంచాయతీ తెగడం లేదు. రెబల్ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని ఇవాళ విచారణకు పిలిచారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి, కోటంరెడ్డికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. నేడు విచారణకు రావాల్సిందిగా ముగ్గురు వైసీపీ రెబల్స్ కు నోటీసులు ఇచ్చిన స్పీకర్ 8వ తేదీన జరిగిన విచారణకు హాజరు కాని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు మరో ఛాన్స్ ఇచ్చారు. ఇవాళ వారి అనర్హత పిటిషన్లపై స్పీకర్ మరోసారి విచారణ చేపట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ లైవ్ ద్వారా అందిస్తారు. వినయ్, శ్వేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫికేషన్ సంబంధించి ఈరోజు స్పీకర్ మరొకసారి విచారించబోతా ఉన్నారు. ఈ నెల 8వ తారీఖున మొత్తం 4 వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు రావాలంటూ స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఆనం రామనారాయణ రెడ్డి మినహా ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఆ రోజు సమావేశానికి డుమ్మా కొట్టారు. అయితే ఈ రోజు మరొకసారి ఆ ఎమ్మెల్యే ఉండవెల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఈ రోజు స్పీకర్ విచారణకు పిలిచారు. మధ్యాహ్నం వీళ్ళు ముగ్గురిని స్పీకర్ విచారించబోతున్నారు. అయితే ఇప్పటికే 2 సార్లు విచారణకు పిలిచిన నేపథ్యంలో ఒకసారి మొత్తం మొదటిసారి 4 విచారణకు హాజరై తన వెర్షన్ ని వివరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత బయటకు వచ్చి స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఓన్లీ ఆ వైసీపీ నుంచి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వెళ్ళిన వాళ్ళపైనే కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వైపుకి వెళ్ళిన వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని వాళ్ళు ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతోపాటు స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే కామెంట్లు కూడా విచారణ అనంతరం చెప్పిన నేపథ్యంలో మరొక వాయిదా కూడా ఈ రెబల్ ఎమ్మెల్యేలు అడిగిన నేపథ్యంలో ఈ రోజు మరొకసారి అవకాశం ఇచ్చారు. అయితే ఆ మధ్యాహ్నం వీళ్ళందరూ కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంది. మొన్న అసెంబ్లీ జరుగుతున్న అప్పుడు 8వ తారీఖు విచారణకు రమ్మన్న నేపథ్యంలో ఆ సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కలే హాజరయ్యారు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఆ డుమ్మా కొట్టారు. అయితే ఈ రోజు మరొకసారి విచారణకు రమ్మని పిలిచిన నేపథ్యంలో వాళ్ళు విచారణకు వస్తారా లేకపోతే ఎటువంటి యాక్టివిటీకి పాల్పడతారనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆ పిటిషనర్ చీఫ్ విప్ అయితే ఇప్పటికే అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. దాంతోపాటు ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే దానిపైన ఇప్పటికే అన్ని ప్రూఫ్లన్నీ కూడా సబ్మిట్ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన బేస్ గానే విచారణ జరగబోతా ఉంది. అయితే స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది అయితే ఉత్కంఠ నెలకొంది. శ్వేత.